भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्वं नरेंद्र मोदी गारी नायकत्वं भारत माता की जय बीजेपी విత్తనాలు అమ్మిన కావేరీ కంపెనీపై వెంటనే క్రిమినల్ చర్యలు. నకిలీ విత్తనాలు అమ్మిన కావేరీ కంపెనీపై వెంటనే నకిలీ విత్తనాలు అమ్మిన కావేరీ కంపెనీపై క్రిమినల్ కేసులు బనాయించాలి. మాయమాటలు చెప్పి రైతులకు మోసం చేసిన కావేరీ కంపెనీ అమ్మిన కావేరీ కంపెనీ వారిపై క్రిమినల్ చర్యలు. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నష్టపోయిన రైతులకు న్యాయం జరగాలి. నష్టపోయిన రైతులకు నష్టపోయిన రైతులకు మోసపోయిన రైతులకు వెంటనే మోసపోయిన రైతులకు వెంటనే ఆర్గనైజర్స్ పై వెంటనే మోసపోయిన రైతులకు వెంటనే నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీపై అమ్మిన కావేరీ కంపెనీపై వెంటనే నకిలీ విత్తనాలు అమ్మిన కావేరీ కంపెనీపై క్రిమినల్ చర్యలు. ఆర్గనైజర్స్ పై వెంటనే నష్టపోయిన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు. నకిలీ విత్తనాలు ఇచ్చిన కంపెనీ కావేరీ కంపెనీపై వెంటనే నకిలీ విత్తనాలు ఇచ్చిన కంపెనీ కావేరీ కంపెనీపై వెంటనే శాఖ పిలుపు మేరకు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు జగదుస్వామి కుమారస్వామి పిలుపు మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ అదైతే కోడుమూరు అసెంబ్లీ ఈ ప్రాంతంలో ఏదైతే రైతులు వందల సంఖ్యలో కావేరీ సీడ్స్ నకిలీ విత్తనాలు అమ్మిన దానికి వాళ్ళు చేసిన మోసానికి అనేక వందల మంది రైతులు నష్టపోయినారు. అధిక దిగుబడి వస్తుందని చెప్పి రైతులను నమ్మించి నకిలీ విత్తనాలు అమ్మి ఈ రోజు ఈ మొక్కజొన్న విత్తనాలు ఏదైతే నీకు రైతులు వాళ్ళ మాటలు నమ్మి వేసినారో రంగు మారింది, ఈ ధాన్యం రంగు మారింది. అనేక మంది వందల మంది రైతులు కూడా పంట దిగుబడి రాక లాస్ట్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి కారణమైన కావేరీ కంపెనీ వారిపైన ఆర్గనైజర్స్ పైన కఠినమైన చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులకు న్యాయం చేసే విధంగా అధికారులు చొరవ చూపాలని చెప్పి ఏదైతే నీకు అధికారులు పొద్దు నిద్ర వీడాలి, నిత్యం పర్యవేక్షణ కరువుపై రైతులు అనేక వందల మంది వేల మంది రైతులు నష్టపోతున్నారు నకిలీ విత్తనాల ద్వారా. ఈ నకిలీ విత్తనాలు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువగా అమ్మి తర్వాత మేము ఎటువంటి స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయకుండా కంపెనీ పేరు అక్కడ నమోదు చేయకుండా ఈ ఎంత దిగుబడి వస్తుందో ఈ వివరాలన్నీ కూడా ఆ దుకాణం ముందర స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయకుండా మాయమాటలు చెప్పి రైతులను మోసగిస్తున్నారు. ఇటువంటి వారిపైన ఆంధ్రప్రదేశ్ మొత్తం అయితేనేమి ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా అక్కడి నుంచి వచ్చి ఈ కావేరీ కంపెనీ వాళ్ళు ఇక్కడ రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు అమ్మి వాళ్ళు మోసపోయే విధంగా కారకులైనారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకున్నారా ఈ అధికారులు. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతులకు నష్టపోయిన రైతులకు అండగా ఉంటుంది. వాళ్ళ తరపున రైతుల తరపున ఎంతటికైనా ఎంత ఉద్యమానికైనా మేము వెనుకాడే ప్రసక్తే లేదు. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము ఈ రాయలసీమ జోన్ ప్రాంతంగా మొత్తము ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రైతులకు న్యాయం జరిగేంత వరకు మాత్రము మేము విశ్రమించము. భారతీయ జనతా పార్టీ పూర్తి రైతులకు నష్టపోయిన రైతులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు కుర్ని వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు. ధన్యవాదాలు మీడియా మిత్రులకు.